నమస్తే వ్యూయర్స్, ఇవాళ చూపించబోయేది నాటుకోడి కుర్మా. భోగి అనగానే మనకి గుర్తు వచ్చేది భోగి మంటలు. మరి మా అత్తగారి ఊరిలో అయితే దానితో పాటు దోశ, నాటుకోడి కుర్మా కూడా గుర్తు వస్తుంది. పొద్దున్నే త్వరగా లేచి భోగి మంటలు వేసుకొని బ్రేక్ఫాస్ట్కి దోశ, నాటుకోడి కుర్మాతోటి ఆ డే స్టార్ట్ అవుతుంది. మరి ఈ కుర్మా ఎలా చేయాలో మొదలు పెడదామా? వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కమ్మని వంటలు. లెట్స్ బిగిన్. కేజీ నాటుకోడిని తీసుకున్నాను. బాగా ఉప్పుతో కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ముందుగా మసాలా రుబ్బుకోవడానికి కావలసిన పదార్థాలు: 3 పెద్ద సైజ్ ఆనియన్స్, 3 స్పూన్ల పచ్చి ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల గసగసాలు, 1 స్పూన్ పసుపు, 1 చిన్న కప్పు ఎండు కొబ్బరి, 1/2 స్పూన్ సోంపు, 2 యాలకులు, 5 లవంగాలు, 1 దాల్చిన చెక్క. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని సోంపు, లవంగాలు, యాలకులు, 1 దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత గసగసాలు కూడా వేసేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. 2 చెంచాల కారం కూడా వేసుకోవాలి. గరుగ్గా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ని వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. ఇందాక చేసుకున్న పేస్ట్తో కలిపి ఈ ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని కూడా దీన్ని ఆ పేస్ట్లో కలిపేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఆనియన్ పేస్ట్ని ఆ పేస్ట్లో కలిపేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టమాటాని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 గరిటెల నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలి. కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత టమాటాని కూడా వేసేసుకోవాలి. టమాటాని వేసుకొని కాసేపు వేయించుకోవాలి. మెత్తపడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా మెత్తపడింది. ఇందాక రుబ్బుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని బాగా వేయించుకోవాలి. వేసేసాం కదండి. ఇప్పుడు గరిటెతో తిప్పుకుంటూ నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడైతేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇదిగోండి, చూసారా నూనె పైకి ఎలా వస్తుందో? ఇప్పుడు మనం చికెన్ని వేసేసుకోవాలి. బాగా కలయి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి. చూడండి ఎలా నూనె పైకి తేలుతుందో. ఇప్పుడు మాత్రమే మనం నీళ్లు పోసుకుంటాము. కుర్మా ముద్దగా లేకుండా జారుగా ఉండాలి కాబట్టి దానికి తగినంత నీరు పోసుకోవాలి. ముద్దగా ఉంటే కుర్మా రుచిగా ఉండదు. ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసుకొని 3 to 4 విజిల్స్ రానివ్వాలి. నాటుకోడి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే ఉడుకుతుంది. తీసి చూసి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా 2 చెంచాల నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకేముంది, మన కుర్మా రెడీ. దోశలోకైనా, అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, దేంట్లోకైనా ఈ కుర్మా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ప్రతి భోగి భోగభాగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలి. ట్రై చేసి చూడండి. ఓకే, మరి ఇక సెలవు.